వెట్రివేల మురుగనెక్ అరోహర. పితృకార్యాల పట్ల అవగాహన చేసుకునేటటువంటి అంశంలో భాగంగా ఇవాళ మనం ఒక చక్కని విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. అవును, పితృకార్యాలు చేసేటప్పుడు దీక్షా వస్త్రాలు ఉంటాయి. అంటే పితృకార్యాలు అంటే ఇప్పుడు దాంట్లో కొన్ని రకాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే కర్మకాండలు చేసేటప్పుడు, అంటే ఎవరైతే చనిపోయినటువంటి రోజులు ఉన్నాయో ఆ రోజుల్లో కార్యక్రమాలు ఉంటాయి. 12 రోజుల కార్యక్రమం చేస్తారు కదా. ఆ రోజుల్లో కార్యక్రమాలు చేసేటప్పుడు కర్తకు, అంటే ఎవరైతే క్రతువుని చేస్తున్నారో ఆ కార్యక్రమాన్ని వారి భుజస్కంధాల మీద వేసుకుని ఎవరైతే పూనుకుని ఈ కర్మను తమ చేతుల మీదుగా నడిపిస్తున్నారో వాళ్ళని కర్త అంటారు. ఆ కర్త యొక్క దీక్షావస్త్రం గురించి ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం. అంచు లేనటువంటి వస్త్రాన్ని కట్టుకోవాలి. మగవారికి చెప్తున్నాను నేను. అంచు లేనటువంటి వస్త్రాన్ని మనం కట్టుకోవాలి. అంటే అంచు అంటే ఇది చూడండి, ఈ అంచు ఉందా, ఈ అంచు ఉండకూడదు, అలాగే ఈ అంచు ఉండకూడదు, ఈ అంచు ఉండకూడదు అన్నమాట. అవి లేనటువంటి బట్టను కట్టుకోవాలన్నమాట. అది దీక్షావస్త్రం. అలాగే నీళ్లు ఓడుతూ కార్యక్రమం చేయాలి. తడి బట్టతో అలా నీళ్లు ఓడుతూ కార్యక్రమం చేయాలి. చూడండి, శుభాశుభాలు ఎందుకు కాస్త ఆ వ్యత్యాసం కనిపిస్తుంది. మనం మంగళప్రదంగా చేసేటటువంటి కార్యక్రమాల్లో అంచులేని బట్ట కట్టుకోం. అలాగే ఒంటి మీద ఉండేటటువంటి బట్టను మనం కత్తిరితో కత్తిరించుకోం, చింపుకోం. ఇవన్నీ అశుభ కార్యక్రమాలు, అమంగళమైన కార్యక్రమాలు. అలాగే నీళ్లు ఓడుతూ కార్యక్రమాలు చెయ్యం శుభకార్యంలో. ఇవన్నీ కూడా వ్యతిరేకంగా ఉంటాయి. అశుభ కార్యక్రమాల్లో ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి కర్త ఆ కట్టుకునేటటువంటి దీక్షావస్త్రం అంచులేని బట్ట అయి ఉండాలి, నీళ్లు ఒడుతూ కార్యక్రమం చెయ్యాలి. కాబట్టి ఈ విధానాన్ని మనం ఒక విషయాన్ని తెలుసుకున్నాం. శరీరం సహకరించినటువంటి వాళ్ళ శరీర సౌలభ్యాన్ని బట్టి క్రతువు చేసుకోవచ్చు. కానీ సాధ్యమైనంత వరకు కూడా దీక్షావస్త్రం అంటే ఆ కట్టుకునేటటువంటి బట్ట యొక్క తీరు ఎలా ఉండాలంటే అంచులేని బట్ట అయి ఉండాలన్నమాట. అలాగే ఈ కర్తకి సాధ్యమైనంత వరకు కూడా పొలిమేరలు దాటి వెళ్ళకూడదు కార్యక్రమం చేసేటప్పుడు. తప్పనిసరి పరిస్థితుల్లో కనుక వెళ్ళవలసి వస్తే ఇంకా తప్పదు, వెళ్ళాలి. అంటే కాలానుగుణంగా కూడా కొంచెం మనం వెసులుబాటు మనం తెచ్చుకోవాలి. ఏమా అలాగే అలా ప్రతిరోజు కూడా క్రతువుని మనం చేసేటప్పుడు కాస్త త్వరగా మనం కార్యక్రమం మొదలుపెట్టేటట్టుగా చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే పొద్దుపోయిన తర్వాత ఆ పెట్టినటువంటి ఆ పిండ ప్రదానాన్ని కాకులు ముట్టుకో, తొందరగా రావు. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఎండాకాలం, మండుటెండ, పొద్దుపోయిన తర్వాత కాకులు ఏమొస్తాయి చెప్పండి ఎండకి కదా. ఏదైనా అథవా కనీసం 9-10 గంటల లోపులో అయితే కాకులు ఏమైనా కాస్త రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి క్రతువు ఎంత తొందరగా అయిపోతే అంత మంచిది. ఎండాకాలం అనే కాదు, ఎప్పుడైనా సరే ఈ క్రతువులన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసుకోవాలి. ఎందుకంటే పరామర్శించడానికి అనేక మంది వస్తూ పోతూ ఉంటారు. తొందరగా రేవు దగ్గర చేయవలసినటువంటి కార్యక్రమాలు ముగించుకుని ఇంటికి వచ్చేసిన తర్వాత కాకి ఆ పిడచ పెట్టేసిన తర్వాత వీళ్ళైనా కాస్త అల్పాహారాలు నోట్లో వేసుకుంటే పలకరించే వాళ్ళు వచ్చి పలకరిస్తున్న 1 గంట ఆలస్యమైనా ఆ ఇబ్బంది ఉండదు. లేకపోతే క్రతువు లేట్ అయిపోయి కాకి పిండ ప్రదానం పెట్టడం ఆలస్యమైపోయి వచ్చిన వాళ్ళతో సరిగా మాట్లాడలేక ఈ వీటిలో ఉండిపోతే ఇవన్నీ కూడా వాయిదా పడిపోతూ ఉంటాయి. కాబట్టి క్రతువు ముందు అయిపోవాలి ఎప్పుడైనా సరే. కాబట్టి చేయవలసినటువంటి క్రతువులు 12 రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అన్నమాట. నిత్య విధులు అంటారు. దహనం అయిపోయిన వెంటనే చేసేటటువంటి కార్యక్రమాన్ని నిత్య విధి అంటారు అన్నమాట. అంటే 10 రోజుల పాటు ప్రతిరోజు కూడా నిత్యకర్మ చేయాలి. రోజుకు ఒక అవయవం చొప్పున ఆ జీవుడు మళ్ళీ తిరిగి పునర్జన్మెత్తినప్పుడు ఈ పిండ ప్రదానం ఆ జీవుడికి ఒక ఆకారాన్ని తీసుకొచ్చి పెడుతుందంటారు. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా నిత్యకర్మ అనేది ఎంత త్వరగా ప్రారంభమైపోతే అంత తొందరగా మంచిది. అందుకే చెప్తాను, 1కి 10 సార్లు చెప్పేది ఏంటంటే అవగాహన అవగాహన అవగాహన. మళ్ళీ మళ్ళీ వచ్చేవి కావు, మళ్ళీ మళ్ళీ జరిగేవి కావు. ఒక ఆబ్దీకం ఏడాదికి ఒకసారి వస్తుంది. ఆబ్దీకం ఇవాళ అనుకోని కారణం చేత వాయిదా పడింది, దీనికి మళ్ళీ ఒక ప్రత్యామ్నాయం ఒకటి ఉంది. అలాగే కొన్నింటి కానీ చనిపోయినటువంటి ఈ రోజులు ఏవైతే ఉన్నాయో 12 రోజులు ఈ క్రతువులు ఏవైతే ఉన్నాయో
అది జీవుణ్ణి మోక్షానికి తీసుకెళ్ళేటటువంటి రోజులు అన్నమాట. పైశాచిక బాధ నివృత్తి చేసి వైకుంఠలోక ప్రాప్తికి కలిగించేటటువంటి రోజులు ఇవి. మోక్షాన్ని కలిగించే రోజు ఇవి మళ్ళీ రావు. కాబట్టి ఆ చేసేది శ్రద్ధగా చేయాలి. ఏ రోజు చేయవలసినటువంటి క్రతువులు ఆ రోజు చేసుకోవాలి. అందుకే ఇవన్నీ ఎప్పుడు మనం శ్రద్ధగా చేసామనేటటువంటి సంతృప్తి మనకు కలుగుతుంది, మనకి వాటి మీద అవగాహన కలిగినప్పుడు కలుగుతుంది. అప్పటికప్పుడు తెలుసుకునేవి కావు. అంత గందరగోళంగా ఉంటుంది. అప్పటికప్పుడు తెలుసుకుంటాను, అప్పటికప్పుడు చేసేస్తానంటే కాదు. ముందే నుంచి కాస్త ఓహో ఈ క్రతువు ఇలా చేయాలి, ఈ సందర్భం ఓహో ఇలా చేయాలి అని తెలుసుకుంటే ఒకవేళ అదే పరిస్థితి కనుక ఒకవేళ వచ్చినట్లయితే లేదా ఎవరికైనా కలిగినట్లయితే మనం ఇంకోళ్ళకి చెప్పడానికి కూడా బాగుంటుంది. అయినా ఇలా కాదర్రా ఇలా చేసుకోవాలర్రా అని చెప్పడానికి బాగుంటుంది. ఒకవేళ అదే విపత్కర పరిస్థితి అదే పరిస్థితి మనకు వచ్చినట్టయితే జాగ్రత్తగా శ్రద్ధ పెట్టి చేసుకోవడానికి బాగుంటుంది. అంతే. ఇప్పుడు ఉదాహరణ చూడండి, చదువుకునే విద్యార్థిని చూస్తే విద్య నేర్పే గురువు గారికి ఉత్సాహం వస్తుంది. అలాగే క్రతువు సక్రమంగా శ్రద్ధగా చేయగలిగేటటువంటి కర్తను చూస్తే చేయించే బ్రహ్మగారికి కూడా ఆహా ఎంత చక్కగా చేస్తున్నాడు అయినా, ఇలాంటి ఆయనకి ఏ లోపం లేకుండా మనం జాగ్రత్తగా చేయించాలి అనేటటువంటి ఉత్సాహం కూడా ఆ చేయించేటటువంటి ఆచార్యుల వరకు వస్తుంది. అవగాహన చాలా ముఖ్యం. అందుకే 1కి 10 సార్లు నొక్కి ఒక్కడి నుంచి చెప్తున్నాను. శ్రద్ధతో చేసేదే శ్రాద్ధం. చెయ్యండి. ఇంకా పలు అంశాలు అన్నీ ఉన్నాయి. అన్నీ కూడా ఆనక మీకు నేను సావధానంగా ఒకదానికొకటి చెప్తాను. సరే, మళ్ళీ మరొక మంచి అంశంతో కలుస్తాను. అంతవరకు సెలవు. మరి సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. సర్వం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు. శుభం భూయాత్. ఉంటారండి మరి.